మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలం పరిధిలోని తాటాకల దిన్న ఎస్టీ కాలనీలో పోలీసుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ అజితా వేదన్ల ఆదేశాల మేరకు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు సూచనలతో బుచ్చిరెడ్డిపాలెం సర్కిల్ సిఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు గ్రామస్తులకు పలు ముఖ్య సూచనలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా పోలీస్ సేవల వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 సేవల ప్రాధాన్యం గురించి వివరించారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, కానిస్టేబుల్ రమేష్, మురళి తదితరులు పాల్గొన్నారు. లేకపోతే మీ బ్యాంకు ఏటీఎం పిన్ ఉంటుంది కదా, ఆ పిన్ నంబర్ చెప్తారు. లేదంటే మీ బ్యాంకు అకౌంట్ నంబర్ చెప్తారు, లేదా మీ ఆధార్ నంబర్ చెప్తారు. ఎవరు ఎప్పుడు ఫోన్ చేసి ఆధార్ నంబర్ కానీ, మీ పిన్ నంబర్ కానీ, ఏటీఎం నంబర్ కానీ, అకౌంట్ నంబర్ కానీ ఏది అడిగినా కానీ పొరపాటును కూడా చెప్పకూడదు. ఎవరైనా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము, లేకపోతే ఫైనాన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాము, మీకు లోన్ వచ్చింది, లేదా మీకు గిఫ్ట్ వచ్చింది, మీకు 10 లక్షలు బహుమతి వచ్చింది, మీరు కనుక 1000 రూపాయలు వేస్తే మీకు ఇమీడియట్గా 10 లక్షలు మేము ట్రాన్స్ఫర్ చేస్తాము, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, ఇట్లాంటి కాల్స్ వస్తూ ఉంటాయి. అట్లాంటి కాల్స్కి అసలు ఎవరు రెస్పాండ్ కావద్దు. జస్ట్ అలో అనగానే మీకు అర్థమైతే, మీకు తెలిసిన వాళ్ళ లేకపోతే ఏదైనా ఫైనాన్స్ బ్యాంక్ నుంచి అని చెప్పారని ఇమీడియట్గా కట్ చేయండి. ఉంటారు చుట్టుపక్కల, మీకు తెలియదు వాళ్ళు ఎవరు, మీ కాలనీ వాళ్ళు కాదు, మీ ఊరోళ్ళు కాదు. ఇమీడియట్గా ఏం చేయాలో 100కో 112కో కాల్ చేయాలి. కాల్ చేసి, సార్ మా ఏరియాలో ఏదో అనుమానంగా 2 వ్యక్తులు తిరుగుతున్నారు బైక్ మీద, మా ఊరోళ్ళు కాదు, మా ఏరియా వాళ్ళు కాదు, ఇమీడియట్గా తెలియపరచాలి. లేకపోతే వాళ్ళు పిల్లల్ని ఎత్తుకెళ్ళడానికి రావచ్చు, లేదా పోయి ఆడవాళ్ళ మెడలో సెల్ ఫోన్లో చైన్ లాక్కపోవచ్చు, ఫోన్ లాక్కపోవచ్చు, లేదా తాళం వేసిన ఇల్లు ఏదైనా కనపడితే దొంగతనానికి రావచ్చు. పిల్లలు స్కూల్ పంపిస్తున్నారా లేదా? రాస్తావా తెలుగులో? రాయగలవా? నీ పేరు బాబు? అందరికీ నమస్కారం. ఈరోజు కొడవలూరు మండలం తాటాకుల దిన్న ఎస్టీ కాలనీని సందర్శించడం జరిగింది. మా గౌరవనీయులు మా నెల్లూరు ఎస్పీ గారి ఆదేశాల మేరకు, శ్రీమతి అజితా వేజండ్ల గారి ఆదేశాల మేరకు, మా డిఎస్పీ గారు, రూరల్ డిఎస్పీ గారు శ్రీనివాసరావు గారి సలహా మేరకు మండలంలోని గ్రామాల్లో ఉన్న కాలనీలు, గ్రామాల్లో విజిట్ చేసి వారికి అవేర్నెస్ కల్పించాలనేది ఉద్దేశము. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న కాలనీస్లో చదువుకోకుండా, అలాగే చిన్నపిల్లలను కూడా చదువుకోవడానికి పంపించకుండా స్కూల్కి, అలా వాళ్ళని చిన్నపిల్లలను వదిలిపెడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి ఉన్న ఫెసిలిటీసు, రిజర్వేషన్స్, గవర్నమెంట్లో ఉన్న సదుపాయాలన్నీ కూడా చదువు లేకపోవడం వల్ల తెలియడం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అవేర్నెస్ కల్పించడము, వాళ్ళు చదువుకోవడం వల్ల వాళ్ళు వృద్ధి చెందుతారు, అలాగే పిల్లలు చదువుకున్నందువల్ల ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు భవిష్యత్తులో కూడా మంచి మంచి పొజిషన్కి వెళ్తారనే విషయాలు
అలాగే మనకి ఈ డైల్ 112 కానీ ఏదైనా ఆపద జరిగినప్పుడు ఇమీడియట్గా డైల్ 112 డైల్ 100 డైల్ చేయడం ఎలా చేయాలనేది శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎవరికైనా ఆడపిల్లలకు కానీ ఆడవారికి కానీ ఎటువంటి ఆపద సంభవించినా కానీ శక్తి యాప్లో ఎలా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే విషయాన్ని కూడా వీళ్ళందరికీ తెలియపరచడం జరుగుతుంది. అలాగే మనకి ఈ ఫోన్ల ద్వారా సైబర్ ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి. ఎవరికి కూడా అనుమానాస్పద ఫోన్లు కానీ అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు ఇమీడియట్గా ఫోన్ మాట్లాడడము, వాళ్ళు అడిగినట్టుగా ఓటీపీ కానీ ఆధార్ నెంబర్ కానీ అకౌంట్ నెంబర్ కానీ వీళ్ళ డీటెయిల్స్ కానీ చెప్పడం అనేది జరిగి చాలామంది మోసపోతూ ఉన్నారు. సో అలా మోసపోకుండా ఉండాలంటే ఎవరు ఫోన్ చేసినా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆన్సర్ చేయకుండా, ఏదైనా ఆన్సర్ చేసినా కానీ కట్ చేయడమే కానీ ఓటీపీ నెంబర్లు ఆధార్ నెంబర్లు అకౌంట్ నెంబర్లు చెప్పకుండా ఉండాలనే విషయాన్ని కూడా వీళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. అలాగే మనకి ఈ రాత్రిపూట వేసవికాలం కాబట్టి అందరూ బయట పండుకునే అలవాటు ఉంటుంది. ఇంటికి తాళాలు వేసుకోవాలి. అలాగే ఇళ్లలో ఉన్న గోల్డ్ కానీ అటువంటి వస్తువులు ఉంటే భద్రపరచుకోవడం, బ్యాంకుల్లో కానీ అట్లా సేఫ్ లాకర్లో పెట్టుకోవడము, మనం పండుకున్నప్పుడు కూడా ఇళ్ళకి తాళాలు వేసి జాగ్రత్తగా పెట్టుకోవడం అవుతుంది. అట్లాగే మన గ్రామాల్లో కాలనీల్లో ఎవరైనా అపరిచిత వ్యక్తులు బళ్ళ మీద కానీ ఆటోల్లో కానీ తిరుగుతూ ఉండి ఏదైనా పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి కానీ దొంగతనాలకు కానీ స్నాచింగ్లకు కానీ ఇట్లా తిరుగుతూ ఉంటారు. కాబట్టి అపరిచిత వ్యక్తులు ఎవరు కనిపించినా కానీ ఇమీడియట్గా పోలీస్కి 100కి కానీ 112కి కానీ కాల్ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళందరికీ కూడా తెలియపరచడం జరిగింది. వీళ్ళందరూ కూడా కొద్ది గొప్ప పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా అలాగే కంటిన్యూ చేయాలని, చదువుకొని వృద్ధిలోకి రావాలని కూడా ఈరోజు అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఈ అవేర్నెస్ కల్పించడానికి ఇక్కడికి వచ్చినాము. కొడవలూరు పోలీస్ తరఫు నుంచి గ్రామస్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. చూస్తూనే ఉండండి CMD న్యూస్.